ఏలియా కర్మెలు పర్వతం మీద బలిపీఠం కడుతున్నాడు. ఆ బలిపీఠం కట్టేటప్పుడు ఒక గొయ్యి తవ్వించి కట్టెలన్నింటినీ అక్కడ తీసుకొచ్చి క్రమముగా పేర్చి ఆ కట్టెలన్నింటినీ నీళ్లతో తడిపి అక్కడ వధించిన పశు మాంసమును ఆ కట్టెల మీద పెట్టి ప్రార్థించడానికి సిద్ధపడుతున్నాడు. ప్రార్థిస్తూ ఉండగానే అని రాసి ఉంటుంది రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో. అతడు ప్రార్థిస్తూ ఉండగానే ఆకాశం నుంచి అగ్ని, ఎప్పుడు ప్రార్థన ముగిస్తాడా, ఎప్పుడు ప్రార్థనకు ఆమేన్ చెప్తాడా, ఎప్పుడు ప్రార్థన ఆయన నోటితో ఆపడం మొదలు పెడతాడా, అగ్ని రావడానికి సిద్ధంగా ఉంది. కానీ ఆయన ప్రార్థన చేస్తూ ఉండగానే అగ్ని దిగి వస్తుందండి. ఈ రోజున మనం ప్రార్థన చేస్తుంటే ఏ కార్యాలు జరుగుతున్నాయి ఒకసారి ఆలోచించండి, ఒక క్షణం ఆలోచించండి. ప్రతిరోజు ప్రతి క్షణం ఇదిగో నేను అనామకుణ్ణి అని అనుకోకండి, నేను అసమర్థుని అని అనుకోకండి, నాకా జ్ఞానం లేదు అని అనుకోకండి, నాకా తెలివితేటలు లేవు, నాకా మాట్లాడరాదు అనుకోకండి. ఒకప్పుడు నేను అలా అనుకున్నవాడినే, ఎందుకు పనికిరాని వాడిని అని అనుకున్నవాడిని, ఎవరికి ఉపయోగకరం లేనివాడిని అనుకున్నవాడిని, మాట్లాడడం చేత కాదు, చదువు లేదు, జ్ఞానం లేదు, తెలివితేటలు లేవు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని నింపితే మనలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం మొదలు పెడతాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. మనం మాట్లాడితే ఏం జరుగుతుందండి? ఎదుటి మనిషికి గాయం తప్ప. మనం మాట్లాడితే ఏం జరుగుతుందండి? ఎదుటి వారికి ఇబ్బందులు తప్ప. కానీ మనము కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడునుగాక, మీలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడునుగాక. మీరు ఎవరి కొరకు ప్రార్థన చేయడం అయినా సరే మొదలు పెట్టండి. ఈ రోజు నుంచి మీ పక్షాన దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. ఎలా చేస్తాడో తెలుసా? నీకు దీర్ఘాయుష్ ఇవ్వడమే కాదు, నీవు మోకరించినప్పుడల్లా నీ ప్రార్థన వినడానికి దేవుడు దిగి రాబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. నీ ఇంట్లో ఏది అడుగుతావో అడగండి, నీ ఇంటి కోసం ఏది కోరుకుంటారో కోరుకోండి. ప్రతిరోజు ప్రతి క్షణం ఈ 1వ తారీఖు, జూన్ నెల 1వ తారీఖు మీరు తారీఖు వేసుకొని వెళ్ళండి. అయ్యా ఇదిగో నా ఇంట్లో ఈ కార్యం ఇంతవరకు జరగల, ఈ కార్యం జరగాలని నేను నీ సన్నిధిలో తీర్మానం చేసుకుని వెళ్తున్నా, ఈ కార్యం నా పట్ల జరగాలని మీరు అడిగి చూడండి. ఆశ్చర్యకరమైన దేవుడు మీకోసం గొప్ప కార్యాలు, దాచిన కార్యాలు, సిద్ధపరిచిన కార్యాలు ప్రారంభించునుగాక.